సుగ్రీవుడు రాముడితో ఇలా అన్నాడు. కనపడకుండా పోయిన వేదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చినట్టు నేను నీకు సీతమ్మను తీసుకొచ్చి ఇస్తాను. సీతమ్మని పాతాళలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ దాచి ఉంచని నేను సీతమ్మను వెతికి తీసుకువస్తాను అన్నాడు. సుగ్రీవుడి మాటలు విన్న రాముడికి సీతమ్మ గుర్తుకు వచ్చి బోరున విలపించాడు. అప్పుడు సుగ్రీవుడు, రామ, శోకించకు, నీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెబుతాను. ఒకనాడు నేను ఈ పర్వత శిఖరాల మీద మంత్రులతో కలిసి కూర్చొని ఉన్నాను. అప్పుడు ఆకాశంలో ఎర్రటి నేత్రములు కలిగిన రాక్షసుడు పచ్చటి వస్త్రములు కట్టుకున్న ఒక స్త్రీని తీసుకుపోతున్నాడు. అప్పుడు ఆ తల్లి తన చీర కొంగును చింపి అందులో తన ఆభరణములను కొన్నిటిని మూట కట్టి పైనుండి కిందకు జారవిడిచింది. బహుశా ఆ స్త్రీ సీతమ్మ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను వెళ్ళి ఆ ఆభరణములు తీసుకొస్తాను. అవి సీతమ్మ ఆభరణములేనా చూడు అన్నాడు. కొంతసేపటికి సుగ్రీవుడు ఆ ఆభరణాలని తీసుకొచ్చాడు. ఆ ఆభరణాలని చూసేసరికి ఒక్కసారిగా శోకం తన్నుకొచ్చింది రాముడికి. ఆయన ఆ ఆభరణాలని చూద్దాము అంటే కళ్ళ నిండా నీరు ఉండడం చేత ఎన్నిసార్లు తుడుచుకున్నా ఆ కన్నీరు ఆగడం లేదు కనుక ఆయన లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, ఈ ఆభరణాలని ఒక్కసారి చూడు. సీత ఈ ఆభరణాలని విడిచిపెట్టినప్పుడు ఇవి గడ్డి మీద పడి ఉంటాయి. నువ్వు వీటిని ఒకసారి చూసి పరీక్షించు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య, ఈ మిగతా ఆభరణములు వదిన పెట్టుకుందో లేదో నాకు తెలియదు, కానీ అన్నయ్య, ఈ నూపురాలు మాత్రం వదినవే. నేను ప్రతిరోజు వదిన కాళ్ళకి నమస్కారం పెట్టేవాడిని. అప్పుడు ఈ నూపురాలని వదిన పాదాలకి నేను చూశాను అన్నాడు. అప్పుడు సుగ్రీవుడి, అయ్యో రామ, బాధపడకు, నేను కూడా నీలాగే కష్టపడుతున్నాను. నీ దుఃఖాన్ని దయచేసి ఉపశమించుకో అని అన్నాడు. వెంటనే రాముడు, సుగ్రీవ, నాకు ఒక విషయం చెప్పు. ఆ రాక్షసుడు ఎవరు? ఆ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పు. నేను వెంటనే వెళ్ళి రాక్షస సంహారం చేస్తాను అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు, నేను సత్యం చెబుతున్నాను, నా మాట నమ్ము. నీ భార్యని తీసుకొచ్చే పూచి నాది. కానీ నీ భార్యని అపహరించిన రాక్షసుడి పేరు నాకు తెలీదు, ఎక్కడుంటాడో నాకు తెలీదు. నువ్వు బెంగ పెట్టుకోవద్దు, ముందు నా కార్యానికి సహాయం చెయ్యి అన్నాడు. అప్పుడు రాముడు, ఆ వాలి ఎక్కడుంటాడో చెప్పు, నేను వెంటనే సంహరిస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు, నువ్వు ఇంత మాట అన్నావు, నాకు ఇంకేమి కావాలి? నీలాంటి స్నేహితుడు లభిస్తే స్వర్గలోకమే లభిస్తుంది, ఇక వానర రాజ్యం లభించడం గొప్ప విషయమా అన్నాడు. అప్పుడు రాముడు, అసలు ఏమి జరిగిందో నాకు చెప్పు. నువ్వు ఈ కొండ మీద బతకవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది? నాకు అన్నీ వివరంగా చెప్పు అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు అసలు కథని వివరంగా చెప్పాడు. రామ, ఒకానొకప్పుడు మా తండ్రి అయిన వృక్ష రజస్సు ఈ వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ వృక్ష రజస్సుకి ఇంద్రుడి అనుగ్రహంగా వాలి జన్మించాడు. సూర్యుడి అనుగ్రహంగా నేను జన్మించాను. పెద్ద కుమారుడైన వాలి పట్ల మా తండ్రి ఎంతో ప్రేమతో ఉండేవాడు. నేను కూడా చాలా కాలం అన్నగా గౌరవిస్తూ ఆయనతో ప్రీతితో మెలిగాను. కొంతకాలానికి వృక్ష రజస్సు శరీరాన్ని విడిచిపెట్టాక
పెద్ద కుమారుడు కనుక వాలికి పట్టాభిషేకం చేశారు. నేను వాలి యందు వినయ విధేయతలతో భయభక్తులతో ఉండేవాడిని. దుందుభి అనే రాక్షసుడి అన్న అయిన మయుడికి ఒక కుమారుడు ఉన్నాడు. వాడి పేరు మాయావి. ఆ మాయావికి వాలికి ఒక స్త్రీ సంబంధంగా వైరం వచ్చింది. ఆ కారణం చేత మాయావి ఒకరోజు రాత్రి కిష్కింధ ద్వారం దగ్గరికి వచ్చి గట్టిగా కేకలు వేసి, వాలి బయటికి రా, మనమిద్దరము యుద్ధం చేద్దాము, ఈ రోజుతో నిన్ను సంహరిస్తాను అన్నాడు. అప్పటి వరకు తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్న వాలి గబగబా బయటికి వచ్చాడు. అప్పుడు నేను కూడా బయటికి వచ్చాను. అయితే ఆ మాయావి మా ఇద్దరిని చూసి భయపడి పారిపోయాడు. అక్కడున్న స్త్రీలు, ఎలాగో వాడు పారిపోతున్నాడు కదా, ఇంకా విడిచిపెట్టు అన్నారు. కానీ శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనకాల పరిగెత్తాడు. నేను కూడా వాలి వెనకాల వెళ్ళాను. పరిగెత్తి పరిగెత్తి ఒక పెద్ద బిలంలోకి ఆ మాయావి దూరిపోయాడు. అక్కడికి వెళ్ళి నేను వాలి నిలబడ్డాము. అప్పుడు వాలి నాతో, సుగ్రీవా, నువ్వు ఈ బిల ద్వారం దగ్గరే కాపలా ఉండు, నేను ఇందులోకి వెళ్ళి ఆ రాక్షసుడిని సంహరించి వస్తాను. నువ్వు నా తమ్ముడివి, చిన్నవాడివి, నా పాదముల మీద కొట్టు పెట్టి చెబుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వాలి గుహలోపలికి వెళ్ళాడు. వాలి లోపలికి వెళ్ళి 1 సంవత్సర కాలం గడిచిపోయింది. నేను బయట అలాగే నిలబడ్డాను. చాలా కాలం తర్వాత లోపలి నుండి రాక్షసుల కేకలు వినపడ్డాయి. ఆ ద్వారం దగ్గర నురగతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ కనపడింది. ఎక్కడ వాలి మాట గాని వాలి అలికిడి కాని నాకు వినపడలేదు. బహుశా మా అన్నగారైన వాలిని ఆ రాక్షసులు సంహరించి ఉంటారు అనుకొని ఈ రాక్షసులు బయటికి వస్తే ప్రమాదము అని ఒక పెద్ద శిలని తీసుకొచ్చి ఆ బిలానికి అడ్డుగా పెట్టాను. అప్పుడు నేను చనిపోయాడనుకున్న వాలికి అక్కడే ఉదక క్రియ నిర్వహించి తర్పణలు విడిచిపెట్టాను. తరువాత నేను రాజ్యానికి వచ్చి ఎవరికీ తెలియకుండా శాస్త్ర ప్రకారం వాలికి చేయవలసిన కార్యములను చేశాను. నేను అంత జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా చేసినప్పటికీ మంత్రులు విషయాన్ని కనిపెట్టి రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు కనుక నన్ను బలవంతంగా సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. నేను చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాను. ఒకనాడు అకస్మాత్తుగా మా అన్న వాలి తిరిగి వచ్చాడు. అప్పుడు ఆయన ఎర్రనైన కళ్ళతో నా వంక చూశాడు. నా మంత్రులను స్నేహితులను బంధించి కారాగారంలో వేశాడు. ఆ సమయంలో నేను ప్రభువుగా ఉన్నాను కనుక నాకున్న బలం చేత నేను వాలిని బంధించి కారాగారంలో పెట్టగలను. కానీ నేను అలా చెయ్యలేదు. ఆయన నాకు అన్నగారు, ఆయనని నేను గౌరవించాలి. అందుకని నేను ఆయనని నిగ్రహించలేదు. అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా 2 చేతులను జోడించి శిరస్సు వంచి, అన్నయ్య, నువ్వు లేక నేను అనాథనయ్యాను. బలవంతంగా మంత్రులు పౌరులు నాకు పట్టాభిషేకం చేశారు. నేను నీకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను. ఎప్పటికీ నువ్వే వానర రాజ్యానికి రాజువి, అందుకని రాజ్యాన్ని స్వీకరించు అన్నాను. అప్పుడు వాలి, ఛీ పరమ దుష్టుడా, నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు, నువ్వు పరమ దుర్మార్గుడివి అన్నాడు. మరునాడు పెద్ద సభ ఏర్పాటు చేశాడు. అప్పుడు నేను వాలి పక్కన నిలబడ్డాను. అప్పుడు ఆయన నన్ను చూసి, నేను దురాత్ముడైన మాయావిని చంపడం కోసమని ఒక రాత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఈ మహాపాపి అయిన నా తమ్ముడు నన్ను అనుసరించాడు.
నాతో వచ్చాడు. నేను ఆ రాక్షసులను చంపి వెనక్కి వస్తాను. నువ్వు బిలద్వారం దగ్గర కాపలా ఉండు అన్నాను. కానీ పాపపు ఆలోచన కలిగిన సుగ్రీవుడు నేను లోపలికి వెళ్ళగానే శిలాద్వారాన్ని అడ్డుపెట్టాడు. నేను లోపల మరణిస్తాను అని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. నేను రాక్షసులను సంహరించి బయటికి వద్దాము అనుకున్నాను. కానీ వీడు శిలని అడ్డుపెట్టాడు. నేను ఎంతో కష్టంతో ఆ శిలను పక్కకు తోసేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి వీడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కావాలనే నన్ను గుహలో పెట్టి రాజ్యాన్ని తీసుకున్నాడు. వీడిని ఎట్టి పరిస్థితులలోనూ ఆదరించకూడదు. రాజ్యం కోసమని అన్నని హత్య చేయాలని ప్రయత్నం చేసిన వాడు వీడు అన్నాడు. అప్పుడు వాలి నన్ను కట్టుబట్టలతో బయటికి తరిమేశాడు. అప్పుడు నేను భయపడుతూ బయటికి వచ్చాను. కానీ వాలి నన్ను వదిలిపెట్టకుండా చంపుతాను అని ఈ భూమండలం అంతా తరిమాడు. నేను భూమండలం అంతా పరిగెత్తాను. ఈ కొండ మీదకి వాలి రాలేడు కనుక చిట్ట చివరికి నేను ఈ కొండ మీద కూర్చున్నాను. నాకు అత్యంత ప్రియమైన భార్య అయిన రుమని నేను బ్రతికుండగా వాలి తన భార్యగా అనుభవిస్తున్నాడు. నేను చెయ్యని పాపానికి నన్ను కట్టుబట్టలతో బయటికి తోసేశాడు. నేను ఎంత చెప్పినా వినలేదు. పైగా నా భార్యని తన భార్యగా చేసుకున్నాడు. ఇంత కష్టంలో ఉన్నాను రామా అని సుగ్రీవుడు ఏడిచాడు.